జమ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బ్యాంకు ఖాతాలు లేని వారికి మే 5 లోపు ఇంటి వద్దే పెన్షన్లు నగదు రూపంలో ఇచ్చేస్తారు. ఈ దిశగా టీడీపీ, జనసేన, బీజేపీ చేసిన పోరాటం ఫలించింది. ఇక జూన్ 1ని కూడా బ్యాంకు ఖాతాల్లోనే పెన్షన్లు వేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ పెద్ద సమస్యగా మారింది. సంక్షేమ పథకాల నగదు పంపిణీలో వాలంటీర్లను తొలగించాలని సీఈసీ ఆదేశించింది. దీంతో ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ సమస్యగా మారింది. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ కొంతమంది అధికారులు మాత్రం పెన్షన్దారులు నేరుగా సచివాలయానికొచ్చి పెన్షన్లు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎండ వేడిమి తట్టుకోలేక 36 మంది మరణించారు అని బ్లూ మీడియా కథనాలను వండివార్చింది. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు వల్లే వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా ఆపారు అని వైసీపీ ప్రచారం చేసింది. దీనిపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పెన్షన్దారుల మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర సీఈఓకు లేఖ రాశారు. ఈలోపు చీఫ్ సెక్రటరీ, డీజీపీని బదిలీ చేయాలని కూటమి పక్షాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కోరాయి. వర్ల రామయ్య నేతృత్వంలోని ఒక బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అనివార్యంగా ప్రభుత్వం స్పందించింది. పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే 1వ తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మే 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్దే పింఛను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ విధి విధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశిస్తే సీఎస్ ఏకంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీనే నిలిపేశారు. దీంతో ఏప్రిల్లో పింఛన్ కోసం వచ్చిన సీనియర్ సిటిజన్స్ తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో మే నెల పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బ్యాంకు ఖాతాలకు మెలిక పెట్టడం ద్వారా మళ్లీ పెన్షన్దారులందరినీ బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టిస్తున్నారు అని విపక్షాలంటున్నాయి.